హలో వెల్కమ్ టు మై ఛానల్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ కిచెన్. ఈ రోజు మనము మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇది మీరు రైస్ లేకి, రాగి సంగట్లేకి, చపాతి, జొన్న రొట్టెలేకి, నాను పుల్కాలేకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఛానల్ ని ఫస్ట్ చూస్తున్న వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 1 కిలో మటన్ వేసేస్తున్నానండి. దీంట్లో జస్ట్ వాష్ చేసుకున్నాను, వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేద్దామండి, 1 స్పూన్ సాల్ట్. ఒక్కసారి మిక్స్ చేయండి బాగా. కొంచెం పసుపులో ఇలా మనము ఉప్పు పసుపులో కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనకు ఆ నీళ్ళన్నీ వస్తాయండి. అదంతా అయిపోయే వరకు మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాము. చూద్దామండి మటన్లో ఉడుకుతుందో లేదో ఒకసారి మటన్ని చెక్ చేద్దాము. చూసారు కదండి, మటన్లో అంతా వాటర్ వచ్చి ఉడుకుతుంది. సో ఇంకా మనకు పడుతుందండి, ఇంకా కొద్దిసేపు మనం మూత పెట్టే ఉడికిద్దాము. ఈ వాటర్ అంతా పోవాలండి. ఇంకొక 5 మినిట్స్ మనము మూత పెట్టేసే ఉందాము. ఆ మటను మనకు వాటర్ అంతా ఉడికే లోపల మనం మసాలా చేసుకుందామండి. దీనికి నేను ఇక్కడ కొంచెం చెక్క, లవంగాలు తీసుకుంటున్నాను. ఒక 7 or 8 లవంగాలు, ఒక 2 చెక్క, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 స్పూన్స్ కారం పొడి. మీరు కారం చూసి వేసుకోండి, ఎక్కువ కావాలని ఇంకొక స్పూన్ వరకు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి. కొబ్బరి ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయని ఇట్లా క్యూబ్స్ లా కట్ చేసుకున్నానండి, చిన్న ఉల్లిపాయని, అది కూడా వేసేద్దాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేద్దామండి. ఇలా నేను వాటర్ యాడ్ చేసుకొని అంతా గ్రైండ్ చేశానండి. మనకు మటన్లోకి మసాలా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేద్దాం ఇది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కొంచెము మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా కొంచెము వెళ్ళేటట్టు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇట్లా మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు మటన్ కర్రీ అసలు స్మెల్లే రాదండి. సో ఇప్పుడు మనము హై ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టకండి. ఇప్పుడు ఇట్లా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి. మనకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయండి. ఇదంతా ఆయిల్ మటన్లోది. సో మనకి పర్ఫెక్ట్గా మటన్లో వాటర్ అంతా అయిపోయిందండి. సో ఇంతవరకు వచ్చే వరకు మీరు ఇట్లా ఓపిక్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే జస్ట్ ఇట్లా 1 మినిట్ మీరు ఇట్లా మిక్స్ చేస్తూ ఉన్నారనుకోండి, బాగా అది మటన్ అంతా పడుతుందండి. ఉప్పు పసుపు బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద టమోటాని సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి, అది వేస్తున్నాను దీంట్లో. బాగా మిక్స్ చేయండి. ఆ టమోటా అంతా బాగా వేగాలండి, ఎర్రగా అవ్వాలి. సో అప్పుడే మనకు బాగా టేస్ట్ ఉంటుంది. ఈ మటన్ కర్రీలో అసలు నేను ఆయిలే యాడ్ చేయట్లేదండి. సో ఈ మటన్ కర్రీ ఆయిల్ లేకుండానే చేసేసుకుంటున్నాం మనము. ఇప్పుడు అంతా టమోటా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆ టమోటా మగ్గే వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే ఈ మటన్ని ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి మటను టమోటా వేగిందో లేదో. చూసారు కదండి, టమోటా అంతా బాగా వేగింది. మనకు ఆ మటన్లోది అంతా ఆయిల్గా కూడా వచ్చేసింది, ఆ ఫ్యాట్ అంతా. సో మనకు టమోటా పర్ఫెక్ట్గా వేగిందండి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పేస్ట్, అది వేసేద్దాము. ఆ మసాలా వేసి అంతా బాగా మిక్స్ చేయండి. మీకు ఆ మసాలాలో నుంచి ఆయిల్ రావాలండి, లేకపోతే మనకు పచ్చివాసన వస్తుంది. ఎందుకంటే ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదండి. సో మనకు బాగా ఇది వేగాలండి. ఆ మసాలాలోంచి మీకు ఆయిల్ అంతా వస్తుంది. సో మీరు మీడియం ఫ్లేమ్లోనే మూత ఏం పెట్టకండి. ఒక 5 మినిట్స్ మీరు అట్లనే ఆ మసాలాను అంతా వేగనివ్వండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఫస్ట్లో మనం కొద్దిగా వేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసి వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేయండి మళ్ళీ. సో నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్ ఇట్లనే వదిలేస్తున్నానండి. ఆయిల్ అంతా రావాలి పైకి. మనకు అంత మసాలాలో బాగా వేగిందండి. చూసారు కదండి, అంత పర్ఫెక్ట్గా మనకి మసాలాలో బాగా కలిసిపోయింది మటను. సో మనకు సరిపోతుందండి ఈ మాత్రం. నేను ఇందాక మిక్సీ చేసుకున్నాను కదండి, అదే దాంట్లో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత మీ కన్సిస్టెన్సీ అండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం యాడ్ ఎక్కువ చేసుకోండి వాటరు. ఇక్కడ నేను ఫస్ట్ 2 గ్లాసెస్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ కొంచెం మళ్ళీ అట్లా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టి కుక్కర్కి ఒక 6 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే తెప్పించుకోండి. నేను ఒక 6 విజిల్స్ ఇది ఎక్కించుకున్నానండి. తీసి చూద్దాము. చూసారు కదండి, కర్రీ అంతా బాగా ఉడికిపోయింది. సో మనకు ఈ పులుసు కూడా నాకు కరెక్ట్గా సరిపోతుందండి రైస్లో కలుపుకోవడానికి. సో అంతేనండి, రెడీ అయిపోయింది. మీరు మటన్ కూడా బాగా ఉడికిపోయింది. తీసి మనము డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా మనకి. ఇది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.